వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటిస్తూ ఆరోగ్య వ్యవస్థ బలోపేతం చేసేందుకు గాను మానసిక ఆరోగ్య సేవలను పెంపొందించే విధంగా సహాయం దృష్టి పెట్టారన్నది తెలుస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ మిషన్ 100 అనే 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ శిశు ఆరోగ్యం, టీకా కార్యక్రమాలు, షుగరు, బీపీ వంటి స్క్రీనింగ్లు, టీబీ మరియు హెచ్ఐవి పరీక్షలు, ప్రభుత్వ ఆసుపత్రుల అప్డేట్ అయినటువంటి విషయాలపైన దృష్టి పెట్టినట్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుంది. భారత ప్రభుత్వం ఫిబ్రవరి 28, 2026 నుంచి దేశవ్యాప్తంగా హెచ్పి వ్యాక్సినేషన్ను ప్రచారాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా యువత, మహిళలకు ఉచితంగా ఈ వ్యాక్సిన్ని ఇవ్వాలని భారత ప్రభుత్వం సూచించింది. 2026-27 ఆర్టికల్ హెల్త్ బడ్జెట్ని దాదాపు ప్రభుత్వ ఆరోగ్య రంగానికి గణనీయమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దేశం మొత్తంలో బయోఫార్మా హబ్ లక్ష్యంతో 10,000 కోట్లను కేటాయించడం, డయాబెటీస్, క్యాన్సర్ మందుల ధరలను తగ్గించే విధంగా మరియు 1000 కొత్త క్లినికల్ ట్రయల్ సెట్లను మానసిక ఆరోగ్య సంస్థలకు బలోపేతంగా చేసే విధంగా 5 కొత్త ప్రాంతీయ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా ఈ యొక్క 2026-27 బడ్జెట్ని రూపొందించినట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా హెచ్పి వ్యాక్సిన్ ప్రచారాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా మహిళలు సర్వైకల్ క్యాన్సర్ నిరోధకంగా ఉపయోగపడే ఈ వ్యాక్సిన్ను అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండేటట్లుగా సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ మునుపటి ప్రభుత్వ ఆరోగ్య రంగానికి ప్రాధాన్యం ఇచ్చామని చెప్పుకున్నప్పటికీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని మంత్రి తెలిపారు. డాక్టర్లు అనధికార గైర్హాజరు, ఓపీ, ఐపీ సేవలు దెబ్బతినటం, అనేక ఆసుపత్రుల్లో పరికరాలు పనిచేయకపోవటం, బదిలీల్లో అవ్యవస్థత, అలాగే 80% బదిలీలు తిరిగి రద్దు కావటం, మెడికల్ కాలేజీల నిర్మాణం కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని సత్యకుమార్ యాదవ్ గారు తెలిపారు.